మహాశివుడు కైలాసంలో కూర్చొని జ్ఞానం చేస్తుండగా అదే సమయంలో నారద మహాముని అక్కడికి చేరుకొని మహాశివుడితో ఇలా అంటున్నారు, ఓ మహాదేవా, నేను ఇప్పుడే భూలోకం వెళ్లి వచ్చాను. భూలోకంలో చాలా మంది పేదరికంతో బాధపడుతున్నారు. నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు సరిగా తిండి కూడా పెట్టలేకపోతున్నారు. మానవుడు పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అలాగే ధనం లేకపోతే మానవుడికి గౌరవం ఇవ్వడం లేదు. మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని నారద మహాముని మహాదేవుణ్ణి అడుగుతారు. అప్పుడు మహాదేవుడు, ఓ నారద, నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. అయితే నేను ఒక కథ చెబుతాను, ఆ కథలో నీతిని గమనించు అని మహాదేవుడు కథ చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. మంచి పంటలు పండిస్తూ బాగానే ధనం సంపాదించాడు. అతనికి చాలా సంవత్సరాల తరువాత సంతానం కలిగింది. అందులో ఒకరు అమ్మాయి, ఒకరు అబ్బాయి. అబ్బాయి పేరు కర్ణ, అమ్మాయి పేరు కీర్తి. పిల్లలిద్దరిని అల్లారు ముద్దుగా పంచుకున్నారు. ఇలా కాలం గడుస్తుండగా ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇద్దరు వివాహ వయసుకు వచ్చారు. ఆ తండ్రి తన కూతుర్ని ఒక ధనవంతుల ఇంటికి కోడలుగా పంపాలనుకున్నాడు. దాని ప్రకారం పక్క ఊర్లో ఉన్న ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడని తెలుసుకొని ఆ ధనవంతుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాడు. అనుకున్నట్టుగా తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. కూతురు పెళ్లి కోసం తను సంపాదించుకున్న ఆస్తిని అలాగే కొంత డబ్బును అప్పు చేసి పెళ్లి చేశాడు. వివాహం తరువాత అన్ని కానుకలను ఇచ్చి తన అత్తగారింటికి పంపుతాడు. కొన్ని నెలల తరువాత ఆ రైతుకు అనారోగ్యం కలుగుతుంది. కొడుకు వెంటనే వైద్యుడిని పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు. అప్పుడు వైద్యుడు, మీ నాన్నకు పెద్ద జబ్బు వచ్చిందని, దానికోసం చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్పగా వెంటనే కర్ణ ఇంట్లో ఉన్న ధనంతో పాటు ఇల్లును కూడా అమ్మవేసి తన తండ్రి వైద్యం కోసం ఖర్చు పెడతాడు. అయినా కర్ణ తండ్రికి రోగం మాత్రం నయమవ్వలేదు. అప్పుడు కర్ణ వాళ్ళ తండ్రి చివరి కోరికగా ఒక కోరిక కోరుకుంటారు. అది ఏమిటంటే, కర్ణ, నువ్వు నా కళ్ళ ముందు పెళ్లి చేసుకుంటే అది చూసి నేను చనిపోవాలనుకుంటున్నాను అని కోరుకుంటారు. అలాగే అని కర్ణ వెంటనే ఒక పేదరికంలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాతి రోజు కర్ణ వాళ్ళ తండ్రి చనిపోతాడు. తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన కీర్తి తన అన్న పేదరికం చూసి తన మనసులో ఈ విధంగా అనుకున్నది, మా తండ్రి చనిపోయాడు, ఇంకా మా అన్న కటిక పేదరికంలో ఉన్నాడు. మా అన్నకు సరిగ్గా వేసుకోవడానికి సరైన దుస్తులు కూడా లేవు. ఈ సమయంలో మా అన్నను మా ఇంటికి పిలవకూడదు. ఒకవేళ మా అన్న మా ఇంటికి వస్తే అక్కడ నా పరువు పోతుంది అని తన మనసులో అనుకున్నది. తండ్రి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కీర్తి తన అత్తగారి ఇంటికి వెళ్లిపోతుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కీర్తికి కుమారుడు పుట్టి వివాహ వయసుకు వస్తాడు. కీర్తి కుమారుడికి ఒక పెద్ద ధనవంతుడి కుమార్తెతో పెళ్లి జరగబోతుంది. కీర్తి వాళ్ళ అత్తమామలు పిలిచి, వివాహానికి మన బంధువులంతా వస్తున్నారు, మీ అన్నను కూడా పిలు